హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మా కార్ పర్ఫార్మెన్స్ గురించి అండి. మేము స్కార్పియో NZ8L మార్చ్ 7th డెలివరీ తీసుకున్నామండి. కార్ అయితే చాలా బాగుంది, ఫుల్ సాటిస్ఫై అండి. మేము కార్తో అయితే ఎలాంటి రిమార్క్ లేదనమాట, ఎలాంటి కంప్లైంట్ లేదు. మేము ఈ రోడ్ చూడండి ఎలా ఉందో, ఎంత గతుకులు ఉందో అనమాట. కానీ అస్సలు అలుపు అనేదే లేదు, కార్ కింద తగిలేదు కానీ అట్లా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అలా ఏం జరగలేదండి. చాలా కంఫర్ట్గా వెళ్ళాం. మేము ఈ కార్ తీసుకొని ఎగ్జాక్ట్గా 4 months కంప్లీట్ అయిపోయిందండి. మార్చ్ 7th తీసుకున్నాము. ఇప్పుడు జూలై, నేను రికార్డ్ చేస్తుంది జూలై 10th అనమాట. కంప్లీట్ అయిపోయింది 4 months. ముందు S-Cross ఉన్నిందండి, అది అమ్మేసి ఈ కార్ తీసుకున్నాము. బెస్ట్ డిసిషన్ అండి మేము ఈ కార్ తీసుకోవడం అయితే. అసలు సూపర్ కంఫర్ట్ అనమాట, లగ్జరీస్గా ఉంటుంది కార్ అయితే. ఎలాంటి అలుపు మాత్రం ఉండదు. ఆన్ రోడ్ పర్ఫార్మెన్సే కాదండి, ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ అనమాట. ఈ కారు ఫుల్ సాటిస్ఫై అండి. ఆఫ్ రోడ్లో వెళ్తుంటే కూడా చాలా కంఫర్ట్ ఉందన్నమాట. ఆఫ్ రోడ్లో కూడా, ఈ రోడ్లో చిన్న కార్లు అయితే ఖచ్చితంగా కింద తగులుతాయండి. మా కార్ అయితే అస్సలు తగలలేదనమాట. హైట్ ఉంది బాగా, అసలు కింద అనేది తగలలేదు. అండ్ అలుపు కూడా అస్సలు అనిపించలేదండి. వేరే కారులో అయితే ఖచ్చితంగా అలుపు అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. ఈ రోడ్డు చాలా గతుకులు ఉందన్నమాట. మీరే చూడండి రోడ్ ఎలా ఉందో, మా కార్ ఎలా వెళ్తుందో. మా కార్ పర్ఫార్మెన్స్కి రేటింగ్ అయితే 10కి 10 ఇచ్చేస్తానండి నేనైతే. అంత బాగుందనమాట మా కారు. ఫస్ట్ మహీంద్రాలోని Z6 అనుకున్నామండి. మా హస్బెండ్ Z6 అన్నాడనమాట, కానీ నాకు Z8L చూపించాడు. టెస్ట్ డ్రైవ్ ఉంటుంది కదా, దాంట్లో Z6L చూపించాడు. నాకు దాన్ని చూస్తానే నాకు ఇదే కార్ కావాలని ఫిక్స్ అయిపోయాయి అనమాట. Z6కి Z8Lకి 6 lakhs తేడా ఉందండి, కానీ ఫీచర్స్ అనేవి చాలా ఇందులోనే అడ్వాన్స్ ఉన్నాయి. Z6కి 2 air bags అండి, ఇందులో 6 ఉన్నాయి అనమాట. మెయిన్ మేము తీసుకొనింది అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసమే. మళ్ళా మనం కార్ తీసుకోం కాబట్టి తీసుకోవడమే బెస్ట్, తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. నేను మా హస్బెండ్కి అదే చెప్పినాను. మేము ఈ కార్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి ఏం చేపియలేదండి, ఎలా ఉందో అట్లానే వాడుకుంటున్నాం అనమాట. అదే Z6లో అయితే కనుక ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండ్ కార్ సీట్లు అన్నీ మనం చేపించుకోవాలి, ఫుట్ రెస్ట్లు అవన్నీ. ఈ కార్లో మేము ఏమీ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఏమీ కానీ మేము మార్పించుకోలేదండి. ఎలా తీసుకున్నామో డెలివరీ అలాగే వాడుకుంటున్నాము. కార్ అయితే ద బెస్ట్ కారు నా ఒపీనియన్ అయితే. అండ్ డ్యువల్ ఏసీ అండి. డ్రైవింగ్ వాళ్ళకి ఒక ఏసీ ఉంటుంది, కో ప్యాసింజర్ వాళ్ళకి ఒక ఏసీ ఉంటుంది. మనం తగ్గించవచ్చు లేదా ఆఫ్ కూడా చేసుకోవచ్చు కో ప్యాసింజర్ వాళ్ళు. ఇంకా మ్యూజిక్ అయితే సోనీ మ్యూజిక్ అండి. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుందండి. లాంగ్ డ్రైవ్ వెళ్తే అదిరిపోతుందండి సాంగ్స్ పెట్టుకొని. ఇంకా ఇంటీరియర్ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా క్లాసీగా ఉంటుందండి కార్ ఇంటీరియర్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ లైట్స్ అండి, ఫస్ట్ Z6లో నాకు నచ్చలేదన్నమాట ముందర లైట్స్. Z8Lలో అయితే నేను ఆ లైట్స్కే ఫస్ట్ లైక్ చేశాను అనమాట. ఆ లైట్స్ చూసే నాకు ఈ కార్ వద్దు, నాకు ఈ కార్ కావాలి. ఇదేందో ముందర డబ్బాలాగా ఉంది, ఏం లేకోకుండా నాకు నచ్చలేదన్నమాట. ఇదే తీసుకో. అండ్ అలెక్సా కూడా ఉందండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మా హేత్వి అయితే వాడేస్తుంది అనమాట అలెక్సాని. ఇంకా 7 seater అండి ఇది. 7 members కూర్చోవచ్చు, ముందర 2, మధ్యలో 3, వెనకల 2. 7 members అయితే ఫ్రీగా కూర్చోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేకోకుండా. ఇంకొకటి పిల్లలకి నచ్చేది సన్ రూఫ్ అండి. సన్ రూఫ్ కూడా ఆపరేటింగ్ అవంతా బాగుంది. Z6లో కూడా సన్ రూఫ్ ఉంది, ఇందులో కూడా ఉంది. ఇంకా ఏమంటే అలెక్సాతో కూడా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. కార్ మొత్తం వాయిస్ కంట్రోలే అనమాట అండి, మొత్తం అలెక్సాతోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ లగ్జరీ ఇంటీరియర్ అండి, లెదర్ సీటింగ్, లెదర్ డాష్ బోర్డు, ఇవంతా లెదర్తోనే అండి. మనం ఎక్స్ట్రా కార్ సీట్స్ అనేవి, సీట్ కవర్ అనేది వేపించుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా లెదర్దేనండి.
నేను చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో. ఇంకా స్పీకర్స్ అయితే 12 స్పీకర్స్ ఉన్నాయండి. ఇది కార్ హ్యాండిల్ అండి, పట్టుకొని ఎక్కడానికి పట్టుకొని దిగడానికి. ఇంకా ఇది డాష్ బోర్డ్ అండి, మొత్తం లెదర్ అన్నమాట. ఇంకా ఇది మ్యూజిక్ అవన్నీ పెట్టుకునేకండి. అండ్ డైరెక్షన్స్ కూడా మన మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సోనీ మ్యూజిక్ అండి, సోనీ స్పీకర్లు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనెక్ట్ చేసుకునే కూడా ఉందండి, వెనకలు ఉందన్నమాట, పెట్టుకోవచ్చు. అండ్ వెనకలు కూడా ఏసీ ఉందండి, సో వెనకలు కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. కీవర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంటీరియర్ చూడండి మొత్తం అంతా ఇలా నీట్గా ఉందన్నమాట. మా కార్కి అయితే మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, చాలా సాటిస్ఫై. ఎంత లగ్జరీగా ఉంటుందో వెళ్తూ ఉంటే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.